నీళ్ళల్లో కప్ప కూడా హాయిగానే ఉంటుంది అని మెత్తని మందలింపుతో ఎత్తిపొడిచారు అబూసాహెబ్. కాకి రాబందుని గాలిలో సులువుగా ఎగురుతాయి. ఎందుకని అంటారు? చిన్న ఆపరేషన్లు చేసేటప్పుడు వైద్యులు మత్తుమంది ఇస్తే ఎందుకు అపాయానికి గురి అవుతారు? సమ్మోహనం అనేది ఏమిటి అసలు? ఈ విషయాలన్నీ కూడా ఈరోజు తెలుసుకుందామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి. చిన్న ఆపరేషన్లు చేసేటప్పుడు వైద్యులు మత్తుమంది ఇస్తే అపాయానికి గురికాగల వ్యక్తుల విషయంలో సమ్మోహన శక్తిని ఒక విధమైన మానసికమైన మత్తు మందుగా ఉపయోగిస్తారంట. కానీ ఇది తరచూ సమ్మోహన స్థితికి గురయ్యే వాళ్ళకి హాని చేస్తుంది. కొంతకాలం గడిచేసరికి వ్యతిరేక మానసిక పరిణామం ఒకటి మెదడులో కణాలని అస్తవ్యస్తం చేస్తుంది. సమ్మోహం అన్నది ఇతరుల చేతనా పరిధిలోని అధికారంగా ప్రవేశించటం. దీన్ని తాత్కాలిక దృగ్విషయాలకి దివ్య సాక్షాత్కారం పొందిన వాళ్ళు చూసే అద్భుత శక్తులకు పోలిక లేదు. భగవత్పరమైన జాగృతి పొందిన నిజమైన సాధువులు సృజనాత్మక విశ్వస్వాప్నకుడికి అనుగుణంగా శృతి కలిపి తమ ఇచ్ఛాశక్తితో ఈ స్వాప్నిక ప్రపంచంలో మార్పులు తీసుకువస్తారు. గంధబాబా గారి లాంటి వారు ప్రదర్శించే అద్భుత చర్యలు చూసి తీరవలసిందే అయినా అవి ఆధ్యాత్మికంగా నిరుపయోగమైనవి. వినోదం చేకూర్చడానికి మించి వీటికి వేరే ప్రయోజనం ఏమీ లేకపోవడం వల్ల ఇవి దేవుడి కోసం జరిపే తీవ్రమైన అన్వేషణను పక్కడికి మళ్లిస్తాయి. అసామాన్య శక్తుల ఆడంబర ప్రదర్శనను గురువులు నిరసించారు. అబూ సాయిద్ అనే పారసిక మార్మికుడు నీటి మీద, గాలిలోనూ అంతరిక్షంలోనూ తాము ప్రదర్శించగల అద్భుత శక్తుల్ని చూసుకుని గర్వించే కొందరు ఫకీర్లను చూసి నవ్వాడు. ఎందుకంటే నీళ్లలో కప్ప కూడా హాయిగానే ఉంటుంది అంటూ మెత్తని మందలింపుతో ఎత్తిపొడిచాడు. కాకి రాబందు గాలిలో సులువుగా ఎగురుతాయి. సైతాను తూర్పున పడమట కూడా ఒకేసారి కనిపిస్తాడు. నిజమైన మానవుడు ఎవడంటే తన తోటి వాళ్లలోనే ధార్మిక జీవనం గడుపుతూ ఉండేవాడు. క్రయ విక్రయాలు సాగిస్తూనే ఒక్క క్షణం కూడా దేవుణ్ణి మరిచిపోనివారు. మరో సందర్భంలో ఈ పారసిక దేశికోత్తముడు ధార్మిక జీవనాన్ని గురించి తమకు గల అభిప్రాయాలు ఇలా చెప్పాడు. నీ మనసులో ఉన్నది పక్కకు పెట్టేయడం, స్వార్థంతో కూడిన కోరికలు, ఆశయాలు అవన్నీ కూడా నీ చేతిలో ఉన్నది. ఉదారంగా ఇతరులకు ఇవ్వడం, ఆపదలు పిడిగుద్దులు వేస్తున్నప్పుడు ఏనాడూ చెల్లించకపోవడమే. కాళీఘాట్ గుడి దగ్గర తటస్థపడ్డ సమదర్శి అయిన ముని కానీ, టిబెట్లోని శిక్షణ పొందిన యోగి కానీ గురువు కోసం నాకు గల ఆకాంక్షను తీర్చలేదు. నా హృదయానికి ప్రేరణల కోసం అధ్యాపకుడు అవసరం లేకపోయింది. ధైర్యం వహించు అంటూ దానంతటది కేకవేసింది. ఇది అరుదుగా నిశ్శబ్దంలోంచి వెలువడేది కావడం వల్ల గట్టిగా మారుమోగింది. చివరికి నేను మా గురువు గారిని కలుసుకున్నప్పుడు ఆయన కేవలం తమ ఆదర్శ మహనీయత వల్లనే నిజమైన మానవుడు ప్రమాణాన్ని ఉద్బోధించారు. ఇది మనకి గంధబాబా అద్భుతాల ప్రదర్శనలో మనకి అందించిన జ్ఞానం అండి. ఇక్కడ పాశ్చాత్య మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు చేతనను గురించి సాగించిన పరిశోధనలు చాలా వరకు అవచేతన మనస్సును మనోవ్యాధి చికిత్సా శాస్త్రము ద్వారాను, మనోవైజ్ఞానిక విశ్లేషణ ద్వారాను నయం చేసే మనోవ్యాధులకు పరిమితమైనవి. సామాన్య మానసిక స్థితులకు, వాటి భావోద్రేక సంకల్ప విషయక అభివ్యక్తులకు మూలాన్ని గురించి, మౌలిక నిర్మాణాన్ని గురించి జరిగిన పరిశోధనలు చాలా స్వల్పం. నిజంగా మౌలికమైన ఈ విషయాన్ని భారతీయ దర్శన శాస్త్రం ఉపేక్షించలేదు. సాంఖ్య యోగ శాస్త్రాల్లో సామాన్య మానసిక సవరణల్లోని వివిధ సంబంధాలను బుద్ధి, అహంకారం, మనసు అన్న వాటి స్వాభావిక ప్రాకర్యాలకు సునిశ్చితంగా వర్గీకరించడం జరిగింది. క్రయ విక్రయాలు సాగిస్తూనే దేవుణ్ణి ఎన్నడూ మరవకపోవడం అంటే పనిచేసే చెయ్యి, ధ్యానించే హృదయము కలిసి సామరస్యంగా పనిచేయాలన్న ఆదర్శం ఇందులో కనబడుతుంది. హిందువులు ఏర్పరచుకున్న లక్ష్యం
అకర్మణ్యతతోనూ సమాజ విరుద్ధమైన ఆత్మ సంకోచంతోనూ కూడుకున్న పిరికితనపు పలాయనమని కొందరు పాశ్చాత్య రచయితలు అంటారు. అయితే వేదాల్లో చెప్పిన ప్రణాళిక ప్రకారం మానవ జీవితానికి ఏర్పరిచిన 4 ఆశ్రమాలు జనులందరూ ఆచరించటానికి అనువైన విధంగా సమతూకంగా రూపొందించినవి. వీటిలో సగం కాలం అధ్యయనానికి, అంటే గృహస్థ ఆశ్రమ విధులు నిర్వర్తించటానికి, తక్కిన సగకాలం దైవచింతన, ధ్యాన సాధనలు సాగించటానికి కేటాయించడం జరిగింది. ఇక్కడ మనకి 4 ఆశ్రమ ధర్మాలు అంటే గృహస్థం, బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, ఇవి ఉన్నాయి కదా మనకి 4 ఆశ్రమ ధర్మాలు. అందుట్లో మొదటి 2 కూడా గృహస్థాశ్రమ విధులకి నిర్వర్తించటానికి అంటండి. తక్కిన సగం కాలం దైవ చింతనకే. ఆత్మలో సుస్థిరుడై ఉండటానికి మనిషికి ఏకాంతం అవసరం. కానీ తరువాత లోకానికి సేవ చేయటం కోసం గురువులు ప్రపంచంలోకి తిరిగి వస్తారు. పైన కనిపించే విధంగా ఏ పని చేయని సాధువులు సైతం తమ ఆలోచనల ద్వారాను, పవిత్ర స్పందనల ప్రసారం ద్వారాను ప్రపంచానికి అత్యంత అమూల్యమైన బహుమానాలు ప్రదానం చేస్తూ ఉంటారు. వివేకశూన్యుడైన వాడు ఎంతో శ్రమిస్తూ సాగించే మానవ సేవా కార్యకలాపాల వల్ల కలిగే మేలు కన్నా వీరి వల్ల ప్రపంచానికి ఇంకా ఎక్కువ విలువైన మేలు చేకూరుతాయి. మహాపురుషులు ఎవరి పద్ధతిలో వాళ్ళు తరచుగా తీవ్రమైన ప్రతిఘటనను కూడా లెక్క చేయకుండా తోటివారిని ఉత్తేజపరచటానికి, ఉద్ధరించటానికి నిస్వార్థంగా శ్రమిస్తూనే ఉంటారు. హైందవ ధార్మిక దర్శనం కానీ, సామాజిక దర్శనం కానీ ఏ ఒక్కటి కేవలం నకారాత్మకం కాదు, అవన్నీ కూడా సకారాత్మకమే. మహాభారతంలో సకలో ధర్మ అని చెప్పిన అహింస సకారాత్మకమే కావడానికే కారణం. ఇతరులకు సహాయం చేయని వాడు ఏదో ఒక విధంగా వాళ్ళకి హాని చేస్తూనే ఉన్నాడన్న భావన దాంట్లో ఉంది. కర్మ ప్రవృత్తి మానవ ప్రకృతిలోనే సహజంగా ఉందని చెప్తుంది భగవద్గీత. అది భగవద్గీత 3వ అధ్యాయంలో 4-6 శ్లోకంలో సోమర్తనం కేవలం దుష్కర్మ ప్రవృత్తిని కూడిన కోరిక అనిపించింది. మనకి ఓన్లీ దుష్కర్మ ప్రవృత్తిని అది తెలియచేస్తుంది. అలాగే 5వ శ్లోకం, 6వ శ్లోకం, 7వ శ్లోకం, 8వ శ్లోకం ఇవన్నీ కూడా మనకి ఆ దుష్కర్మ ప్రవృత్తిని తెలియచేస్తాయి. ఇది ఈరోజు మనం గంధబాబా అధ్యాయంలో మనం నేర్చుకున్న జ్ఞానం అండి. మిగతాది రేపొద్దుట 6th చాప్టర్ టైగర్ స్వామిలో జ్ఞానాన్ని అందుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి.